అసలే ఎండ మండిపోతుంది ఈ అడవిలో కష్టం అప్పుడు అవసరం రా రీల్స్ చేసుకోవడానికి ఈ మాత్రం ఇచ్చే సంగతి ఉందా అచ్చు ఆ మొక్కలు ఆ మొక్కజొన్న తోటలు ఆ చెట్లు ఆ బాయి ఆ గుడిసె చూడు ఇవన్నీ మనకు రీల్స్ చేస్తే పబ్లిసిటీ తెచ్చినే కాదనా అందుకే ఈ ఒడ్ల పొడితే పాములు ఉంటాయి ఎందుకు మనకి ఇవన్నీ అవసరమా మొన్ననే ఒకడికి పాము కరిచింది మళ్ళీ నువ్వు ఈ అడవిలో పొడితే పట్టుకొస్తున్నావు ఆ కష్టం బాగాలేదేమో ఊకానా ఇప్పటికే భయపడుతుంది నేను ఇంత భయపడుతున్నా అవునన్నా సునీత మళ్ళీ నీకు మెసేజ్ చేస్తుందా చేసిందిరా అయితే వీడియో కాల్ కూడా మాట్లాడా బాబాయ్ వీడియో కాలా ఏం మాట్లాడేంట్రన్నా అదా ఏం చెప్పిందంటే ఫ్రెండ్ సీన్ గాడు ఉంటాడు చూడు నాకు అస్సలు బుద్ధి లేదు అంతగా తిరిగా అని చెప్పిందిరా పరువు చేయకపోతే నీకు నిద్ర పట్టదా అమ్మయ్యా అదే నాన్న నీకు గుర్చా అదేరా మళ్ళీ ఎవరు లేదండి తప్ప ఎవరు ఉన్నారు పదరా వెళ్దాం దయాలా అమ్మ పోను ఇది ఎక్కడ గుడిసానా పాతదిరా నీళ్ళేనా కొన్ని మళ్ళీ నాకు కూడా కావాలా దీనితో నేనేం చేసుకోవాలరా మనం అట్లా వినిపించిన మళ్ళీ నేను చేస్తాను నాకు వేడి సరిపోతాయిరా ఏనో వస్తాను ఇంకా కదా అదేంట్రా ఒక్క పూల కూడా సిగ్నల్ రావట్లేదు మన సిగ్నల్ రాకపోతే మనం ఉన్నామో పోయినామో మన ఇంట్లోకి ఎట్లా తెలుస్తుందన్నా తెలుస్తాలేరా మనం రీల్స్ చేసి అప్లోడ్ చేయకపోతే వాళ్ళకే తెలుస్తుందిలే ఏదన్నా ఏ కాల్ అయింటలేరా భయపడుకో లైవ్ తీసుకో అన్నా అర్జెంట్ అన్నా ఇక్కడే కానీ ఎవడు చూడు ఇక్కడ వద్దనా గుడ్ సింపుల్ పోతా పామా తేలానా కథలకు మెదలకు ప్యాంట్ జిబ్బు కూడా వేయకు చిబ్బైంది ఎట్లా ఒకసారి నీ కుడికాల కింద చూసుకో ఏందన్నా ఇది టిఫిన్ బాక్సా టిఫిన్ బాక్స్ కాదురా పిచ్చోడా ల్యాండ్ మైన్ అన్నానా కాళ్ళు తీసావంటే మన బాడీ పేలిపోతుంది నువ్వు అస్సలు కాలు కదలబాకు నేను ఉన్నాగా నీకేం కాదు నువ్వు మాత్రం కాలు కదలబాకు ఆనే ఉండు నేను ఏదో ఒకటి చేస్తా ఏముందన్నా చూడన్నా ఏదో త్వరగా 5 నిమిషాలు కట్టుకోరా నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నా ఏదో ఒకటి ఆన్సర్ దొరుకుతుంది నేను ఏదో ఒకటి చేస్తా కాళ్ళు బాగా లాగుతున్నాయి అన్న అరే గూగుల్ ప్రకారం 1990s లో ఇక్కడ నక్సలైట్ తిరిగేవారంట నక్సలైట్లా పోలీసులు వస్తున్నారని నక్సలైట్ ని బాంబులు పెట్టి పారిపోయారంట లక్కీగా దానిలో ఒక దాని మీద నువ్వు కాలు పెట్టావు
నువ్వు ఎంత అదృష్టవంతుడివిరా. అంటే ఇది బాంబా బాంబా కాక నువ్వు కాలు తీసావో అందరం వెళ్ళిపోతావు. అప్పుడు నీ కాలు చెట్టు పైన, నీ కాలుకి ఆ చెట్టు పైన, నీ ఊపిరితిత్తులు ఈ పెంట కుప్ప పైన, నీ చెప్పులు నాకు చెప్పుకోవడం వచ్చింది. నీ కాళ్ళు, నీ చేతులు, నీ కళ్ళు అన్ని పేలిపోతాయి. ఒక్క ముక్క కూడా మిగలదురా. నా చెప్పులు నాకే కావాలన్నా. నేను చచ్చిపోతానా? నన్ను కాపాడనా? సత్తిని కలుపుతా. కదలకు, కదిలితే బాంబు పేలిపోద్ది. అన్నా పోలీసులకు ఫోన్ చేయన్నా. వద్దురా, పోలీసులకు ఫోన్ చేయలేనురా. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. అక్రమంగా దూరామని మనల్ని బొక్కలు వేస్తారు. బొక్కలైనా సరే బతికే ఉంటాం కానా. ఫోన్ అయితే చేయన్నా నువ్వు. సరే చేస్తున్నా, ఆగురా. హలో బాంబు స్క్వాడా సార్, ఇక్కడ మా ఫ్రెండ్ బాంబు పైన కాలు పెట్టాడు సార్. అతను ఎలాగైనా మీరే కాపాడాలి సార్. తొందరగా రండి సార్. సార్ ఏంటి 5 లక్షలా? ఏంటి 5 లక్షలా? నాకు కిడ్నాప్ మీద రాదు కదా అన్న. సార్ డిస్కౌంట్ ఏం లేదా సార్? ఏం సార్ రేట్ అంతేనా? సరే సార్, సరే సార్. విన్నావు కదరా, 5 లక్షలంట. అడ్వాన్స్ కడితేనే ఇప్పుడు బయలుదేరుతారంట. దగ్గర ఏమైనా అమౌంట్ ఉన్నాయారా? అన్నా నా అకౌంట్ నుండి 50 రూపాయలు ఉన్నాయన్నా. దాంతో బిర్యానీ కూడా రాదన్నా. అయితే కష్టమేరా, నేను పైవాడే కాపాడాలి. సరే బాధపడుకు, నేనే ఏదో ఒకటి చూస్తానులే. దేవుడా, నేను నీకేం పాపం చేసిన దేవుడా? నన్ను ఎందుకు దేవుడా ఇలా చేసావు? నేను నీకేం పాపం చేసిన? చెప్పండి, ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటిదన్నా? మనం హాలీవుడ్ సినిమాలో చూస్తాం కదా, ఇప్పుడు ల్యాండ్ మైన్ మీద కాలు పెడితే దాని ప్లేస్ లో పెద్ద బండరాయి పెడతారు కదా. అలా నేను వెళ్ళి ఒక బండరాయి తీసుకొచ్చునా? నన్ను ఒక్కరిని వదిలేసి పోకనా? ఊకోరా పెట్టాడా, బండరాయి లేని కాలు ఎలా తీస్తావురా? ఇప్పుడే వస్తా ఉండు, నువ్వు మాత్రం కాలు తీయకు, అలాగే ఉండు. వీడు నన్ను వదిలేసిపోయినట్టే ఉండు. ఒరే బంటే, త్వరగా రారా. బంటే రారా తొందరగా. బంటే ఎక్కడున్నావా? రారా. వీడు ఇంకా రాలేదంటే నన్ను వదిలేసిపోయినట్టే ఉన్నాడు. కాళ్ళేమో నొప్పులు వేస్తున్నాయి. అరే బంటి రారా, త్వరగా రారా. అమ్మా నాన్న, బహుశా ఇదే నా లాస్ట్ వీడియో కావచ్చు. నేను చనిపోయాక మంచం కింద ఉన్న బుక్స్ తీసి తగలబెట్టేయండి, అవి మీరు చూడకూడదు. అమ్మా మనం బీరువాలో దాచిన అసలు ఎలుక తినలేదు, నేనే తిన్నా. అందుకు నన్ను క్షమించమ్మా. నాన్న, మొన్నని పరశురావు నుంచి 100 రూపాయలు నేనే తీసుకున్నాను అన్న. దాంతో ఒక సిగరెట్ డబ్బా కొనుక్కున్నా, కానీ అది పూర్తిగా కాల్చలేదు.
మధ్యలో దగ్గొచ్చి దాన్ని సగం మధ్యలోనే ఆపేసి పడేసిన. దయచేసి నన్ను క్షమించురా అన్న. నన్ను ఆ బంటిగాడు మోసం చేసిండు. వాడిని మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో వదలొద్దు అన్న. వాడిపై పోలీస్ కేసు పెట్టండి, వాడిని బొక్కలో తోయండి. నన్ను తప్పడానికి కారణం వాడేనన్న. డాడీ దయచేసి వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదలకండి డాడీ. బంటిగాడే డాడీ. పర్ఫార్మెన్స్ చేసావురా ఆస్కార్, నీకే ఒక్కసారికి ఏమైనా చూసి నవ్వురా. ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో నీకు నవ్వేలా వస్తుందనా? ఏమరా చేతిలో రాయలేదు, అక్కడ దొరకలేదురా. అది ఏం మీకు నీకు వినాలి ఎంతసేపు? ఇప్పుడు అన్న నుంచి రాకొచ్చింది. అట్లా నా అంటే కొసమైతే బే కూడా ఉంటా, నా అంటే కొసమైతే బే కూడా ఉంటా. ఇలాగ వస్తున్నావు కాబట్టి నీకు నిజం చెప్తుర్రా. ఏరా డబల్గా పెట్రోల్ తీసావా? దానిలే ఇలా పోయేవాడువేగా, లైట్ తీసుకో. కాదు, శ్రవంతి గురించి. శ్రవంతి ఏంట్రా? ఆమె నిన్ను వదిలేసింది నీ బిహేవియర్ వల్ల కాదు, నేను చెప్పిన అబద్ధాల వల్ల. ఏం బాగుతున్నావురా? నువ్వు ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నావని ఫొటోస్ మార్పింగ్ చేసి నీ పిల్లకి పంపించింది నేనేరా. ఎంత పని చేసావురా? నా ప్రాణం రా. నువ్వు నన్ను టార్చర్ చేసావని అలా చేశా, కానీ ఇప్పుడు దానికి రిగ్రెట్ అవుతున్నా. నేను చంపేస్తాను నా కొడక. నాకు వస్తే పేలిపోతాం. పేలిపోతావురా. ఇలాంటి వాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. నువ్వు చావు, నువ్వు చావు, నేను వెళ్తున్నా. సరేరా బంటి, నేను చనిపోతే గానీ నా పైన నీకు కోపం చాలా పెట్టట్లేదు. వీడేంటి ఇది వాడుకొని చూస్తే కాలుష్య ఎలా ఉన్నాడు? నేను చనిపోయినా లేక స్వర్గంలో ఉన్నానా? నీ అమాయకత్వానికి దండారా. ఇది మీరు పోతారా? అంటే ఇదంతా ఫ్రాంకా అంటే టిఫిన్ మూతనా? ఇది ఫ్రాంక్ కాదురా, నీది ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ రా. దీనికన్నా వీడియో యూట్యూబ్ లో పెడితే మనకు 1,00,000 వ్యూస్ వస్తాయరా. అద్దు సీను, అద్దు